మొత్తం ఒకటే కోర్టు జడ్జిమెంట్ ఇచ్చింది మాస్టర్ల కోర్టు. ఆయన క్వాలిఫైడ్ అన్నాడు అప్పుడు చైర్మన్, మాస్టర్ల చైర్మన్. సర్టిఫికెట్ వాళ్ళు ఆయన డిప్యూటీ కోసం జంగం క్యాండిడేట్ కాదు, లింగాయత్ కాబట్టి ఎన్నికల చెల్లలోని 157 డైరెక్షన్ లింగాయత్ జంగమ ఒక్కటే ఆ జడ్జిమెంట్ లభించింది. కాబట్టి మనం కూడా లింగాయత్ జంగమ అనేది సపరేట్ చేయలేదని నేను కోరుతున్నాను. అంతా ఒకటే వేరే సేవలు ఆచారం చేసే వాళ్ళంతా ఒకటే. మన అగ్గమాదేవిగా ఉన్నారు మన కర్ణాటక, ఆమె ఇప్పుడు శ్రీశైలము రైట్ బ్యాంక్ దగ్గర ఆమె గుహలు ఉన్నాయి. అగ్గమాదేవి ఉంటారు. మనం అక్కడ అగ్గమాదేవి కూడా ఆధారిస్తున్నాము, శ్రీశైలం మల్లికార్జున స్వామిని ఆధారిస్తున్నాము. మనం కర్ణాటక కూడా మనకు లింక్ ఉంది. కాబట్టి మన లింగాయత్ పాపులేషన్లో యాక్చువల్ జిల్లా లింగాయత్ పాపులేషన్లో ఎక్కువ ధనవంతులు లేదు, 2%, 3% కంటే ఎక్కువ లేదు. మిగతా మధ్యతరగతి వాళ్ళకు 30%, మిగతా 60% సామాన్యంగా ఏదో జీవనం చేసుకుంటుండే వాళ్ళ ఆర్థిక పరిస్థితులు మెరుగుపరచాలంటే వాళ్ళ యొక్క జీవన పరిస్థితులు మెరుగుపడాలంటే సంఘం యొక్క కార్యక్రమాలు చాలా అవసరం ఉంది. ఇప్పుడు చెప్పినట్టు ఇంతకుముందు సంఘం వాళ్ళు క్యాంపెయిన్ చేశాను, వాళ్ళు ఒక్కసారి కూడా ఇంప్లిమెంట్ చేయలేదు. కేవలం ఏమంటే అసోసియేషన్కి గురేపు చేయడము, కార్తీక మాసంలో కోరినట్టు ఇదే గవర్నమెంట్లో నేను ఒకసారి భోజనాలు అరేంజ్ చేస్తాను. మేము సెక్రటరీ ఉన్నప్పుడు ఆయన ప్రజలను ఉన్నాడు, శంకరయ్యాన్ని శ్రీకృష్ణయ్య ప్రెసిడెంట్ ఉన్నాడు. అప్పుడు సంఘం సజావుగా జరిగింది. నా ఎవరిని పెట్టి నేను తర్వాత వేరే వాళ్ళు తీసుకున్నారు సంఘాన్ని. ఇప్పుడున్న సంఘం వాళ్ళు ఏం చేస్తున్నారని దయచేసి మీరు ఆలోచించండి. ప్రత్యేకంగా చెప్పేది ఏం లేదు. వాళ్ళు చేసిన మేనిఫెస్టోలో ఉంది. అదిగా కోఆపరేటివ్ యాక్ట్ ప్రకారం ఈ సంఘం ఎన్నాళ్ళు ఉండాలని వాళ్ళు చెప్పినారు. తర్వాత ఎలక్షన్ జరగాలి, ఓటర్ లిస్ట్ తయారు కావాలి. నంద్యాలనా, నంద్యాల మండలమా, నంద్యాల తాలూకానా, లేకపోతే నంద్యాల జిల్లాలని. నంద్యాల పట్టణానికే పరిమితం కాబట్టి ఈ సమాజం నంద్యాల పట్టణంలో ఎంతమంది వీరశైవ కుటుంబాలు ఉన్నారు, వాళ్ళ యొక్క పాపులేషన్ ఎంత, పిల్లలు ఎంతమంది, మేజర్లు ఎంతమంది, పెళ్లిలోనే వాళ్ళు ఎంతమంది, అవన్నీ కూడా వివరాలు సేకరించాల్సిన అవసరం సంఘానికి ఉంది. ఈరోజు సంఘాన్ని అంటే ఏమో చెప్పేవాళ్ళు ఎవరు లేదు. ఊరేగింపులు ఆ భోజనాలు కాదు ముఖ్యం మనకు కావాల్సింది. సంఘం తెలియవలసింది. ఎవరైనా బాధపడితే ఆ సంఘాన్ని తప్పుకోవాలి. నివారించడానికి నేను కూడా ఒక బాధితున్నే. ఆ సంఘంలో వాళ్ళతో నా బాధలు చెప్పుకోకూడదు. నేను కూడా ఒక బాధితున్నే. నేను 1,30,00,000 రూపాయలు నష్టపోయినాను నా సంఘం వాళ్ళ వ్యక్తికి. అది వేరే విషయం, నా వ్యక్తిగతమో అది ఏమనుకోవచ్చు. కానీ సంఘం కూడా డిస్కస్ మీకు చెప్పాల్సిన అవసరం ఉంది. 1,30,00,000 రూపాయలు నా ఆస్తిని వేరే వ్యక్తి డిస్కస్ చేస్తున్నాడు నా పేరు మీద, అసలు పేరు మీద, నా పేరు చెప్పి అది వేరే వ్యక్తిగతం నాది అనుకుంటే మీరు వదిలేసేయండి. కేవలం సంఘపరంగా ఏమైనా చర్యలు తీసుకోవాలనుకుంటే చర్యలు తీసుకోండి. కానీ ఏమంటే సంఘం బాగా ఉండాలి, సంఘం గౌరవం కావాలని నా కోరిక. సంఘాన్ని ఏం జరుపుకోవాలని కానీ ఎటువంటి ఉద్దేశం నాకు లేదు. కాబట్టి సంఘంలో ఉన్న వ్యక్తులు ఉన్న సంఘాన్ని ఎవరిని వ్యక్తిగతంగా నేను విమర్శించదలుచుకోలేదు. సంఘం యొక్క యాక్టివిటీస్ బాగా లేవని మాత్రం నేను చెప్పగలను. కాబట్టి ఆ సంఘాన్ని యాక్టివిటీస్ ఇన్ఫర్మేషన్ ఉంది. అంత ఇళ్ళ స్థలాలు కట్టారు, ఇది పెట్టారు. కట్టిన చట్టం నేను దాదాపు 20 సార్లు కొడుతుంటాను. నాకు కంప కొట్టి మధ్య జరిగిందిగా దగ్గర. సరే ఇప్పుడు కూడా కొడుతున్నాను. 4,000 గుర్త చెప్తున్నాను. 10,000 రూపాయలు ద్వారా వసూలు చేస్తున్నాను మేరకు. అక్కడ పెద్ద వెయిటింగ్ పర్చేసేట మొత్తం అది 18 వీరశైవ సంక్షేమ సమాజానికి కానీ నేను, సిద్ధార్థ గారు, శంకరయ్య గారు కలిసి రీసెర్చ్ చేయించినాము. తర్వాత గ్రామంలో నంద్యాల పట్టణంలో సేకరించి మొత్తం ఇక్కడి సామాను అండాలు కానీ, భోజనాలు కానీ, వసతులు కానీ అన్నీ కూడా బస్సు దేవుడు పెట్టడం జరిగింది. కానీ ఇప్పుడు ఆ సామాను ఎవరి దగ్గర ఉంది, ఎంత తీసుకుంటుంది నాకు తెలియదు. అప్పుడు జరిగిన అన్ని అమ్మినాలు నాకు తెలుసు. ఆ లిస్టు ఎవరంటే ఎవరు అడగాలి. మనకి కొత్త పాత సంఘాన్ని ఎక్కడ ఉంది మీ లిస్టు ఎవరైనా అడగాలి, వాళ్ళు ఎవరైనా ఉండాలని వాళ్ళని. కాబట్టి కొన్ని అవకతవకలు జరుగుతున్నాయి, మనం ఏం చేయలేదు. కాబట్టి మనం కూడా బాధ్యతాయుతంగా మనం ఎవరి మీద పోరాడాల్సిన అవసరం లేదు. వాళ్ళు చేస్తే తప్పుడు పనులు మనం ఎన్ని చూపాల్సిన బాధ్యత మనకుందని మాత్రం నేను నిర్ణయిస్తున్నాను. అందరికీ కూడా దయచేసి నేను చేసిన మాటలు ఏమన్నా తప్పుగా ఉంటే దయచేసి క్షమించండి.